రైతులు గడ్డి నివారణ కోసం వాడే పారాక్వాట్ గడ్డి మందు అనేక మంది ప్రాణాలు తీస్తుంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు జనరల్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్ హెచ్ఓడి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ పారాక్వాట్ గడ్డి మందు తాగిన వాళ్ళకు సంబంధించి కుటుంబ సభ్యులు దాదాపు ఇక బతుకుతారు అన్న ఆశలు వదులుకోవాల్సి వస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పారాక్విట్ అనేది చాలా లీతల్ పాయిజనింగ్. ఇది 15 to 20 ml తీసుకోవడం వల్ల, అంటే డిపెండ్స్ వేరే వేరే ప్రిపరేషన్స్ వాళ్ళ వాటిని బట్టి అరౌండ్ 15 to 20 ml తీసుకుంటే చాలా ప్రమాదం, చాలా సివియర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది. అలాగే మనిషి బతికే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువగా, ఆల్మోస్ట్ 95%, 97% అప్రాక్సిమేట్గా, అంటే వాళ్ళకున్న అదర్ కండిషన్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇంత లీతల్ అవుతుంది ప్రాబ్లం. ఈ పారాక్వాట్కి సంబంధించి సో మీ దగ్గరికి చాలామంది ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వస్తుంటారు. కొంతమంది పురుగుల మందు తాగి, అంటే ఇతరత్ర పురుగుల మందు కావచ్చు, లేదంటే స్లీపింగ్ పిల్స్ కావచ్చు, లేకపోతే హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తుంటారుగా. సో వీళ్ళల్లో బతికే ఛాన్స్ ఎలా ఉంది? ఈ పారాక్విట్ ఏదైతే క్విడ్ ఉందో ఈ ఈ పురుగుల మందు తాగిన వాళ్ళకి బతికే ఛాన్స్ ఎలా ఉంది సార్? రెండింటికి కంపారిజన్ మీరు చాలామందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. ఈ పాయిజనింగ్స్లో ఏంటంటే లైక్ ఓపీ పాయిజనింగ్ అని ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రజెంట్, అంటే మనకు హాస్పిటల్కి వచ్చే టైంని బట్టి వాళ్ళకి యాంటీడోట్స్ ఉంటాయి. వాటికి యాంటీడోట్ అట్రోపిన్ అని, పామ్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో దానివల్ల బతికే అవకాశం బాగా ఉంటాయి వాటికి. కానీ ఈ పారాక్విట్ అనే దానికి ఎటువంటి యాంటీడోట్ అంటూ ఏం లేదు, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఇచ్చినా కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్. సో అది లేకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే గొంతు కాలిపోవడం, ఓరల్ అల్సర్స్, గొంతు కాలిపోవడము, లంగ్స్ మీద బాగా ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీ, లివర్ ఇట్లంతా చెడిపోతాయి, అంటే ఎఫెక్ట్ అవుతాయి బాగా. సో దానివల్ల చాలా ప్రమాదం, లీతల్ ఇది. ఇంకా వేరే టాబ్లెట్స్ అని, స్లీపింగ్ పిల్స్ అని, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళ డోసుని బట్టి, వాళ్ళ ప్రజెంటేషన్ టైంను బట్టి కూడా రికవరీ అనే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఇంత లీతల్గా అయితే ఉండదు. ఇప్పుడు ఈ పారాక్విట్ ఉంది కదా సార్, మీరు దాదాపు చాలా ఏళ్ళుగా గాంధీ హాస్పిటల్లో ఉన్నారు, అనేక మందిని ట్రీట్మెంట్ చేసి ఉంటారు. కొంతమంది ఎవరైనా ట్రీట్మెంట్లో ఇన్కేస్ బతికి బట్టగట్టిన వాళ్ళు తర్వాత బయట ఎవరైనా చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఎలా ఉంది సార్? అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఈ వాటి వల్ల లివరు, లంగ్స్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో కొద్దిగా ఎవరైనా రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయినా కూడా కొంతమంది సివియారిటీ, కొద్దిగా లంగ్స్ ప్రాబ్లం, పల్మరీ ఫైబ్రోసిస్ అంటారు, అలాంటిది ఒకవేళ సివియర్గా వచ్చినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. లేకున్నా దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సరిగా గాలి తీసుకోకపోవడం, ఆయాసం రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ ఈ పారాక్విట్ ఏదైతే ఉందో ఈ గడ్డి మందుకు సంబంధించి ఇతర దేశాల్లో దాదాపు 70 దేశాల్లో బ్యాన్ చేశారు. మన ఇండియాలో దాదాపు పక్క రాష్ట్రాలు, ఇటు ఒరిస్సాలో బ్యాన్ చేశారు, కేరళలో బ్యాన్ చేశారు, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. సో తెలంగాణలో ఎక్కువ డెత్ రేట్ పెరుగుతుంది ఈ గడ్డి మందు వల్ల. ఇక్కడ కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇక్కడ కూడా ఆంక్షలు పెట్టాలి, ఏంటి ఏం చెప్తారు? ఇదేంటంటే చాలా లీతల్ పాయిజనింగ్. ఇది తీసుకోవడం వల్ల ఇమీడియట్గా సెల్ డెత్ అవుతుంది. సో దీన్ని కొంతమంది పాపం తెలియకుండా, అంత అవేర్నెస్ లేకుండా, జస్ట్ చాలా అవేర్నెస్ లేకుండా కొద్దిగా తీసుకోవడం వల్ల కూడా వీళ్ళు అంత సీరియస్ అవుతుందని అనుకోరు వాళ్ళు. కానీ ఇంత సివియారిటీ, ఇంత ప్రాబ్లం అవుతుంది. కొంతమంది చిల్డ్రన్కి, పిల్లలకి అందుబాటులో ఉంచడం వల్ల వాళ్ళు కూడా పొరపాటున ఏదో అనుకొని, ఏదో కూల్ డ్రింక్ అనుకొని తీసుకోవడం, అట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి, చూస్తుంటాం మేము పేషెంట్స్ని. సో వీటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఈ కొన్ని కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి దీన్ని అందుబాటులో లేకుండా. మనకు కూడా కొద్దిగా బ్యాన్ చేస్తే దీన్ని మంచిగా ఉంటుంది. పారాక్విట్ ఏదైతే ఉందో ఈ గడ్డి మందు ఒక మూత తీసుకున్నా, అంటే ఇన్కేస్ 5 to 10 ml తీసుకున్నా ఎక్కువ డెత్ రేట్ ఉంది అంటున్నారు కదా. ఒకవేళ ఇన్కేస్ బతికితే ఇటు మనిషి ఆర్గాన్స్ మీద ఎట్లా ప్రభావం పడుతుంది? 5 to 10 ml కాదు, నేను చెప్పినట్టు 15 to 20 ml అదర్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. అదే నేను చెప్పినట్లు కిడ్నీ, లివరు, లంగ్స్, ఎస్పెషల్లీ లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ని ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్ల హై మోర్టాలిటీ రేట్, అంటే చాలా ప్రమాదం ఉంటుంది. తీసుకున్న ఒక 1 week 10 daysలోనే పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది ఆ లీతల్ డోస్ తీసుకోవడం వాళ్ళకి. ఇప్పుడు మీ దగ్గరికి ఈ
పురుగుల మందు తాగించి లేకపోతే సూసైడ్ కేసులు వస్తున్నాయి కదా సార్, అంటే కంపారిజన్ చేస్తే మీరు లాస్ట్ ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ కంపారిజన్ చేస్తే ఎక్కువ ఏ పురుగుల మందు తీసుకుంటున్నారు, తీసుకొచ్చుకునే వాళ్ళ సంఖ్య కావచ్చు, స్లీపింగ్ పిల్స్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పారాక్విడ్ కావచ్చు, ఎక్కువ ఏదనిపిస్తుంది సార్ మీకు? గత 6 to 8 ఇయర్స్గా మేము చూస్తున్నాము మన ఓపీ పాయిజనింగ్ అనేది బాగా తగ్గిపోయింది. దీని వాడకం ఎక్కువైంది రూరల్ సైడ్. సో కాబట్టి ఈ పాయిజనే ఎక్కువగా మేము చూస్తున్నాం. ఒకప్పుడు ఓపీ పాయిజనింగ్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ అట్లా ఎక్కువగా వచ్చేది. సో దానికి టైంకి వస్తే కొద్దిగా బతికే ఛాన్స్ ఉంటుంది, వెంటిలేటర్ మీద పెట్టి రెస్పిరేటరీ సపోర్ట్ చేసి. ఈ పాయిజనింగ్ ఏంటంటే ఎటువంటి యాంటీడోట్, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు. కాబట్టి ఈ గత 6 to 8 ఇయర్స్ నుంచి ఈ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి పాయిజనింగ్. చాలామంది కొంతమంది ఈ సూసైడ్కి సంబంధించి తమ కుటుంబ సభ్యులను కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు కొంతమంది బెదిరించడానికి అటెంప్ట్ చేస్తారు, కానీ తర్వాత వాళ్ళకి పాపం బతకాలి అని అనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్ చూస్తేనేమో అలా లేదు. నిజంగా ప్రపంచంలో ఎక్కడ దీనికి విరుగుడు మందు లేదు సార్? లేదు. ఎక్కడ విరుగుడు మందు అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ దీనికి ఏం లేదు. ఏమున్నా సపోర్టివ్ ట్రీట్మెంటే, అది కూడా చాలా లీథల్ డోస్ తీసుకుంటే దానికి కూడా ఏమీ చేసేది ఏం లేదు. అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చాలా 1 వీక్లోనే డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంకా మన దగ్గర బ్యాన్ కాలేదు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే ఇటు రైతులు కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, సో ఎట్లాంటి సెల్ఫ్ జాగ్రత్త తీసుకోవాలి సార్? అదే కొందరు యాక్సిడెంటల్గా తీసుకునే అవకాశం ఉంటుంది, పిల్లలు కానీ ఈవెన్ రైతులు కానీ తెలియకుండా బాటిల్లో ఏదో వాటర్ అనుకొని తాగేయడం. ఇంకా దీనికి ఏంటంటే ఎక్కువ చాలా పంజెంట్ స్మెల్ కూడా ఉండదు దీనికి. సార్ ఇంకోటి చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ గడ్డి మందు ఉందో ఈ గడ్డి మందుకి పారాక్విడ్కి ఎక్కడ వాసన కానీ రుచి కానీ రంగు కానీ ఏం తెలిసే అవకాశం లేదంటున్నారు, నిజమేనా సార్? అది కొద్దిగా పంజెంట్ స్మెల్ కూడా ఎక్కువేం ఉండదు. ఎక్కువ పంజెంట్ స్మెల్ ఉంటే అది తీసుకునే లోపలే కొద్దిగా తీసుకునే వాళ్ళు కొద్దిగా పక్కన పెడతారు దానికి భరించలేక. అలాంటిది ఏం పెద్దగా ఉండదు. కాబట్టి కొందరు యాక్సిడెంటల్గా వాటర్ అనుకొని కూల్ డ్రింక్ అనుకొని అట్లా కూడా తాగే అవకాశం ఉండదు. ఇది ఎస్పెషలీ అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. అలాంటి దాంతో మనం ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది అంటే అన్వాంటెడ్లీ యాక్సిడెంటల్గా తీసుకునే వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు. రైట్. లాస్ట్ 4 ఇయర్స్లో చూసుకుంటే ఈ పారాక్విడ్ కారణంగా అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. గతంలో స్లీపింగ్ పిల్స్ ఇతర పురుగుల మందు తాగేవాళ్ళు ఇప్పుడు ఈ గడ్డి మందు తాగే సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రపంచంలోనే ఈ గడ్డి మందుకి యాంటీడోట్ లేదు. సో ఖచ్చితంగా 15 to 20 ml అంటే 10 ml క్రాస్ అయితే మాత్రం బతకటం కష్టం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడైనా ఇటు తల్లిదండ్రులు అంటే ఇంట్లో గడ్డిని నివారించడానికి తీసుకొచ్చినా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్.